ఇలా ఎవరికైనా జరుగుతుందారా? నీ కథ ఒక సినిమాగా పక్కా వర్కౌట్ అవుతుందిరా. అసలు ఒక కమర్షియల్ సినిమా కావాల్సిన షాకులు, ట్విస్ట్లు, జలకులు, దెబ్బ మీద దెబ్బ. బా సూపర్ రా. రేయ్, సరే మరి రిజైన్ చేయకపోయావా? అలా చేస్తే ఇన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుందిరా. కరెక్టేలే. అసలు లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. 2 years బ్యాక్ ఎంత బిందాస్గా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు బాధ్యతలు, బరువులు, అప్పులు, నొప్పులు. ఎవరో బలవంతంగా కావాలని నన్ను కింద పడేసి తొక్కేయాలని ట్రై చేస్తున్నట్టుగా ఉందిరా. అలసిపోతున్నానురా. క్రెడిట్ కార్డు, కార్ ఈఎంఐలతో స్టార్ట్ చేస్తే కట్టాల్సిన అప్పులు. అసలు నేను ఎవరి కోసం బతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు. నా ఏజ్ వాళ్ళందరూ పబ్బులు, టూర్లు ఇలా పార్టీలు చేసుకుంటుంటే నాకు మాత్రం యాంగ్జైటీ, స్ట్రెస్, మెంటల్ టెన్షన్స్ అంటూ ఇలా మిగిలిపోతానేమోనని భయంగా ఉందిరా. మనశ్శాంతిగా నిద్రపోయి చాలా రోజులైందిరా. ఈ టెన్షన్స్లో చాందిని ఒక రిలీఫ్ అనుకుంటే ఇప్పుడు అనిల్ కన్ను తన మీద పడింది. కట్టాల్సిన డబ్బులు కట్టకపోతే తనని హర్ట్ చేస్తా అంటున్నాడురా. ఆడో వేస్ట్ గాడు, అనవసరంగా ఆడితో డీల్ చేసుకున్నాం. ఏంటి హట్ చేస్తా అన్నాడా? ఏం చేస్తాడంట? రే, నువ్వు గిట్ట రేపు పైసలు ఇకపోవాలా? దాన్ని తీసుకెళ్ళి సీదా చూడి బజార్లో అంపాడదొప్తా. అర్థమవుతుందా? అమ్మి పాడదొప్తా. జాగ్రత్త. ఆడి మొహం, ఆడికి అంత సీన్ లేదు. నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఆడి ఇంకా ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే మా పిన్ని నార్సింగి పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తుంది, తనకు చెప్పి వార్నింగ్ ఇప్పిద్దాం. అసలు ఆడికి ఇవ్వాల్సిన డబ్బులు ఆడికి ఇచ్చేస్తే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు కదరా. అది కూడా కరెక్టేలే. హలో మిస్టర్ భరత్. మిస్టర్ నవీన్, నేను విన్నది నిజమేనా? ప్రాజెక్ట్ మేనేజర్ చాందిని అంట కదా, అసలు ఏం జరుగుతుంది నవీన్? ఎమర్జెన్సీ వర్క్ మీద నన్ను వేరే ప్రాజెక్ట్కి షిఫ్ట్ చేశారు. అదంతా మాకు తెలియదు నవీన్. నువ్వు లేని ప్రాజెక్ట్లో నీకు షేర్ ఎందుకు ఇవ్వాలి? కానీ వర్క్ అంతా చేసింది నేనే కదా. నువ్వో పని చేయి, నువ్వు కూడా ఈ ప్రాజెక్ట్లో పార్టే అని అరవింద్ లేదంటే చాందిని నుంచి లెటర్ తీసుకురా. లేదంటే నీ షేర్ వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోతుంది. బీ కేర్ఫుల్. లెటరేగా, ఐల్ గెట్ ఇట్ డన్, నో వరీస్. నాకు ఒక 2 days టైం ఇవ్వండి. ఓకే, బాయ్. ఆ వాట్సాప్ మెసేజ్ ఏంటే? ఆ బూతులు ఏంటి అసలు? అంత మిస్ అవుతున్నావు నన్ను? ఇదిగో నువ్వు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నువ్వు ఇలాగే విసిగిచ్చావంటే మాత్రం ఈసారి కలిసినప్పుడు ఎలా ముద్దు పెడతానంటే నీ ఫ్రెండ్స్ అందరూ ఒక వారం పాటు నీ బుగ్గకేమైందని అడుగుతూనే ఉంటారు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇదిగో కొలికేత నేను చెప్తున్నా. ఏంటి బాయ్. ఏంట్రా ఇది? మరి ఇంత ఆకలి మీద ఉన్నావేంట్రా నువ్వు? మరి నీలాగా కవితలు, కర్పూరం అని టైం వేస్ట్ చేయమంటావు ఏంటి? అదంతా వదిలే గాని చాందినితో ఒక లెటర్ కావాలరా. ఓకే, దానిపైన ఒక సిగ్నేచర్ కావాలి. ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పు. ఐడియా అంటే నా స్టైల్ ఐడియాలు ఈ సభ్య సమాజం యాక్సెప్ట్ చేయట్లే కానీ ఓ బొకేతో కొట్టు. బొకే మరి టూ ఓల్డ్ రా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. మందుకు పడని మగాడు ఉంటాడో చెప్పు? బొకేకి పడని బ్యూటీ ఉంటుందా? ఉండదు కదా. ఎదిగిపోయావరా. అయినా
చాందిని వచ్చిందా? హా? చాందిని మేడం వచ్చిందా? జస్ట్ ఇప్పుడే వచ్చారు. ఓ, ఏ ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నారా? నీకెందుకురా అలా అనిపించింది? ఏమో నాకు అన్నలా తెలిసిపోతే అంతే. ఇంకోసారి అలా తెలిసినప్పుడు నాకు చెప్పకే. ఆ, మే కమిన్ మ్యామ్? గుడ్ మార్నింగ్ మ్యామ్. ఫ్లవర్స్ నచ్చాయా? కాఫీ కూడా మీకోసమే బిస్కెట్స్తో సహా తీసుకొచ్చాను, తీసుకోండి. మ్యాటర్ ఏంటి? యాక్చువల్గా ముందే కంగ్రాచులేట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇలా సెట్ చేసి తీసుకొచ్చాను. ఐ నీడ్ ఏ ఫేవర్ మ్యామ్. ఏంటి? మీ నుండి నాకు ఒక లెటర్ కావాలి. వాట్? కొరియన్ ప్రాజెక్ట్లో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అని మీరు లెటర్ ఇస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. కానీ నువ్వు అందులో వన్ ఆఫ్ ది పార్ట్ కాదు కదా. మ్యామ్, సినిమా మొత్తం తీసింది నేనైతే డైరెక్టర్ అని మీ పేరు వేసుకున్నారు. దానికి ఎంత వర్క్ చేశానో మీకు కూడా తెలుసు కదా. అయితే మీరు ఆ లెటర్ ఇస్తే నాకు ఇప్పుడు కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఐ నీడ్ టు ఆస్క్ మిస్టర్ అరవింద్. మ్యామ్ 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 అరవింద్ వర్క్ ఎందుకు మ్యామ్? మనం మాట్లాడుకుందాం. అరవింద్ వర్క్ ఏమొద్దు. సి మ్యామ్, ఆ ప్రాజెక్ట్ గురించి నేను ఎంత వర్క్ చేశానో మీకు కూడా తెలుసు. రైట్ నౌ ఆ లెటర్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ దిస్ ఫేవర్ టు మీ. కావాలంటే మీరు ఏం పని చెప్తే అది చేస్తాను మ్యామ్. నేను నీకు ఈ ఫేవర్ చేయాలంటే నువ్వు నాకు చిన్న ఫేవర్ చేయాలి. షూర్ మ్యామ్, ఏం ఫేవర్ చేయమన్నా చేసేస్తాను, చెప్పండి. నాకు ఫ్రెండ్ ఉంది, ఓకే. తన పేరు లేఖ. దగ్గరలో తనకు ఇంటర్వ్యూ ఉంది. నాకు ఇక్కడ ఎలా అయితే మన వర్క్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావో తనకి కూడా అలానే ట్రైనింగ్ ఇస్తున్నావు. తనకి జాబ్ క్రాక్ అయితే నీకు లెటర్ ఇస్తాను. ఏంటి మ్యామ్ ఇది? నేనేంటో మర్చిపోయారా? నేనెందుకు ట్రైనింగ్ ఇస్తాను? నేనెవరో మీరు మర్చిపోయారా? అది కాదు మ్యామ్, మీరున్న డెసిగ్నేషన్కి మీరు రిఫర్ చేస్తే ఈజీగా వర్క్ అయిపోతుంది. మధ్యలో నేనెందుకు? అయితే నీకు లెటర్ వద్దనమాట. యు మే గో. ఓకే మేడం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి మేడం? నేను వెళ్ళి తనని మీట్ అవ్వాలా లేదా తనని మీట్ అవుతుందా? గుడ్, చాలా ఫాస్ట్గా క్యాచ్ చేసావు. అంతే ఫాస్ట్గా తనకు జాబ్ వచ్చేలా చేయి. గో, షీల్ కాంటాక్ట్ యూ. షూర్ మ్యామ్. నవీన్, థ్యాంక్స్ ఫర్ ద ఫ్లవర్స్. నువ్వింకా రిలాక్స్ అయిపో. వాడు మనల్ని తక్కువ అంచనా వేసాడే. ఫ్లవర్స్, చాక్లెట్స్ ఇచ్చి పడేసే స్టేజ్ మనం ఎప్పుడో దాటేశాం. పాపం ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాడు. ఇవాళ నేను పెట్టే టార్చర్ చరిత్రలో మిగిలిపోవాలి. నువ్వింకా రెచ్చిపో. లేక? నువ్వేనా నవీన్? ఎస్. మీ జాబ్ ఏ ప్రొఫైల్? ఏదో ఉందిలే.
ఇంతకుముందు ఇంటర్వ్యూ ఏదైనా అటెండ్ అయ్యావా? లేదు. సి, ఏ ఇంటర్వ్యూర్ అయినా మనం ఎంత బాగా కాన్ఫిడెంట్గా ఉన్నామనేదే చూస్తారు. నీకెంత వచ్చు అనే దానికంటే మనం ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నామనేదే ఇంపార్టెంట్. సో తడబడకుండా చెప్పాలి. ఓకే, ఓకే. విల్ డూ వన్ థింగ్. నేను ఇప్పుడు ఇంటర్వ్యూర్ అనుకుందాం. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ ఇవ్వు. విల్ సీ హౌ ఇట్ విల్ గో. ఓకే. సో లేక, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. I am Lekha. I am 21 years old. I love taking pictures in my mobile and posting them online, reading comments, making fan words and stalking friends. ఏ ఆపహే, What? నేను నీ హాబీస్ గురించి అడగలేదు, నీ అకాడమిక్స్ గురించి అడిగా. ఇలా చెప్తే గేట్ వరకు వచ్చి మరి తోసేస్తారు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తావని చెప్పింది చాందని, కానీ నిన్ను చూస్తే అలా అనిపించట్లేదు. అదేంటి? ఇప్పుడు నేను నీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, నువ్వు వాటికి ఆన్సర్ చేయి. అప్పుడు నాకు నమ్మకం వస్తుంది. సరే. ఆర్ యు డమ్ ఆర్ స్మార్ట్? అఫ్ కోర్స్ స్మార్ట్. దెన్ ఆన్సర్ మై క్వశ్చన్స్. గో హెడ్. 1 + 1 = 2? 2. ఓకే. 2 + 2? 4. 4 + 4? 8. 8 + 8 16. 16 + 16 32. 32 + 32 64. 64 + 64 128. అయితే ఇప్పుడు ఏంటి? What is the first question I have asked you? 1 + 1 = 2. No. Are you dumb or smart? ఏంటిదంతా? నేను ఇంటర్వ్యూ కోసం వస్తే నీకు కామెడీగా ఉందా? దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సీ లేక బీ సీరియస్. బయట చాలా కాంపిటీషన్ ఉంది. నువ్వు ఇలా అన్ప్రిపేర్డ్గా ఇంటర్వ్యూకి వెళ్తే క్రాక్ చేయలేవు. ఒకసారి నీ రెజ్యూమే ఇవ్వు. ఏంటి? రెజ్యూమ్? రెజ్యూమ్, సీవీ లేదా? ఏ కాలేజ్ అమ్మా నువ్వు చదివింది? ఎందుకు? ఇంకెవ్వరిని ఆ కాలేజ్కి వెళ్ళి చదవద్దని చెప్తా. ఏయ్, సరే. ఫోకస్. కనీసం నువ్వు ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నావో అదైనా తెలుసా? ఓ ఇదా. నేను చెప్పే జాగ్రత్తగా విను. అబద్ధం చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పాలి, అప్పుడే సెలెక్ట్ అవుతాం. ఓకే. సీవీ నేను ప్రిపేర్ చేస్తాను, గివ్ మీ సమ్ టైమ్. అండ్ మెయిన్గా స్మైల్ ఈజ్ ఇంపార్టెంట్. కీప్ స్మైలింగ్ త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ. ఓకే, దారిలో వెళ్ళేటప్పుడు ప్రింట్అవుట్ తీసుకుందాం. అర్థమైంది కదా? కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ. బీ కాన్ఫిడెంట్. ఆర్ యూ రెడీ నౌ? యా, రెడీ. ఆర్ యూ కాన్ఫిడెంట్? ఎస్. లెట్స్ గో. హలో, ఎంతవరకు వచ్చింది? ఏంటి చాందిని? మేడం, అసలు అమ్మాయి ఏంటి ఇంత లో ఐక్యూతో ఒక పర్సన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈ మ్యాటర్ తనకి చెప్పేమంటావా? వద్దు, కావాలంటే ఇంటర్వ్యూ అయ్యాక చెప్పు. ట్రైనింగ్ ఇచ్చావా? ఇచ్చాను. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి సరిపోయేంత ట్రైనింగ్ ఇచ్చాను. తనకి జాబ్ రాకపోతే
నీకు లెటర్ రాదు. తెలుసు కదా. తెలుసు. సరే, కీప్ మీ పోస్టెడ్. ఓకే. ఇదిగో రెజ్యూమ్. కాన్ఫిడెంట్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐల్ వెయిట్ హియర్. ఓకే. గో. నవీన్. జాబ్ వచ్చిందా? ఎస్. కూర్చో, వస్తున్నా. చాలా ఈజీగా జరిగిపోయింది. నువ్వు చెప్పావే అబద్ధం చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పాలని, అది ఫాలో అయిపోయానంతే. రిలాక్స్. జాబ్ వచ్చేసింది కదా, కంగ్రాట్స్. ఇంకా సైలెంట్గా ఉండు. చాలా తలనొప్పిగా ఉంది. నేను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తా. ఏంటి యాటిట్యూడా? ఇలా యాటిట్యూడ్ ఉంటే ఏ అమ్మాయి పడదు బాబు. పడకపోని. ఇప్పుడు అమ్మాయిలు పడకపోతే వచ్చే నష్టాలు ఏం లేవు. ఏ నీకు కూడా చాందినీలాగా పెళ్ళంటే ఎలర్జీయా? ఏ బాస్. సారీ. ఏదో చెప్తున్నావు, చాందిని పెళ్ళి అని. చాందినికి కూడా పెళ్ళంటే ఇష్టం ఉండదు. వాళ్ళ డాడీకి కూడా చేసుకోనని చెప్పేసింది. ఏ, ఎవరినో ఒకరిని ఎప్పుడోకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందేగా. ఏమో తనకిష్టం లేదు. ఇదిగో ఇక్కడ సైడ్ తీసుకో. హా. థ్యాంక్ యూ నవీన్. టైం చూసుకొని నీకు చాందనికి పాటిస్తా. దట్స్ ఓకే. యా, టేక్ కేర్. చలో బాయ్. 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 చెప్పు నవీన్. మ్యామ్, తనకి జాబ్ వచ్చేసింది. గుడ్. మరి నా లెటర్? ఆఫీస్లోనే ఉన్నాను, వచ్చి కలెక్ట్ చేసుకో. ఓకే.
మ్యామ్ లేటర్. జస్ట్ సెకండ్. థ్యాంక్ యూ మ్యామ్. వెయిట్. ఏంటి ఫేవర్ అడిగినప్పుడు నవ్వుతూ వచ్చావు? ఇప్పుడు అయిపోయిన తర్వాత కనీసం థ్యాంక్స్ కూడా మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. ఈజ్ ఎనీథింగ్ రాంగ్? నథింగ్ లైక్ దట్. చెస్ ఏదో టైట్గా ఉన్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. థ్యాంక్ యూ. అవసరానికి వాడుకుంటున్నా అని ఫీల్ అవుతున్నావా? సి, నువ్వు ఒక ఫేవర్ అడిగావు, నేను ఒక ఫేవర్ అడిగా. బ్యాలెన్స్ అయిపోయింది కదా. కరెక్టే మ్యామ్. మీకు కూడా నా నుండి ఏదో ఒక అవసరం వస్తుంది కదా, అప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకుంటాను. ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? ఏదో ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అనే నీకే ఉన్నట్టు ఎందుకు ఎప్పుడు అలా ఫేస్ పెట్టుకొని ఉంటావు? సి, ఈ భూమి మీద ఉన్న 1000 కోట్ల మందిలో జస్ట్ ఒక పర్సన్ నువ్వు, అంతే. కారులో తిరుగుతూ, కార్పొరేట్ జాబ్ చేస్తూ, ఏసీలో పనిచేస్తూ కూడా ఏదో పెద్ద కష్టపడిపోతున్నట్టు ఎందుకంత యాటిట్యూడ్? కొంచెం అందరితో నవ్వుతూ మంచిగా ఉండొచ్చు కదా. ఏ, నీ సొమ్ము ఏమైనా పోతుందా? ఏంటా నవ్వు? ఏం లేదు, వదిలేయండి. చెప్పు, పర్లేదు. నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వకముందు ఇంకో 2 కంపెనీలో వర్క్ చేశాను. ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వడానికి 5 years డే అండ్ నైట్ కష్టపడితే ఈ పొజిషన్కి వచ్చాను. నేను ఎంత కష్టపడ్డా అన్నది 1% కూడా మీకు ఐడియా లేదు. అదృష్టం వల్లో, సిచ్యువేషన్ వల్లో, టాలెంట్ వల్లో, అన్నిటికీ మించి నేను నీలో టాలెంట్ ఉందని నమ్మడం వల్లో నెల తిరగకుండానే నువ్వు నా పొజిషన్కి వచ్చావు. అలాంటిది మీరు మనుషులతో ఎలా మాట్లాడాలో నాకు చెప్తుంటే నవ్వొస్తుంది. రైట్ నౌ నేనున్న సిచ్యువేషన్ మీకు చెప్తే ఎలా ప్రాసెస్ చేసుకుంటారో కూడా నాకు తెలీదు. మీకు మీ ప్రపంచం చాలా అందంగా, ప్రశాంతంగా ఉందేమో, నాకు లేదు. మీకు ఏసీలో చాలా సుఖంగా ఉందేమో, నాకు చెమటలు పట్టేసంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ టు మీ, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ బికాజ్ యు నో నథింగ్ అబౌట్ మీ. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, చాందిని మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లెటర్. రైట్ నౌ this means a lot to me. Thank you. And if my not smiling thing is bothering you, thank you so much, Chandni ma'am. Good night.